వచ్చేసి రాత్రి నైట్లో వచ్చినాము, రాత్రి ఇక్కడే పడుకున్నాము. కాకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత ముందు వచ్చిన వాళ్ళు అంతే ఉన్నారు, వెనక వచ్చిన వాళ్ళు అంతే ఉన్నారు. మరి ఒక టోకెన్ సిస్టమ్ అని చెప్పేసి అన్నారు. విలేజ్ తప్పున పెడితే అన్న వాళ్ళకు విలేజ్ వాళ్ళు వచ్చినా టోకెన్ తీసుకుంటుండే. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటాయంటే కొట్టుకోవడం గుద్దుకోవడం తప్ప రైతుల మధ్య వేరేది ఏం ఆప్షన్ లేదు. అదేవిధంగా ఈ టోకెన్ ఇచ్చే పద్ధతి ఏం చేయాలి, విలేజ్కి ఒక రోజు అని చొప్పున ఇవ్వాలి, లేదంటే మొత్తం టోటల్ క్యాన్సిల్ చేసి పడేయాలి. ఎట్లంటే రైతులు చూడండి ఒకసారి ఇబ్బంది పడడం. ఇంత రైతులకు ఉన్నాయి మూడు కౌంటర్ పెట్టిండ్రు. ఈ కౌంటర్ల నుంచి ఎందరు ఎక్కడ వెళ్తారు, ఎక్కడ తీసుకున్న తర్వాత కూడా పరిస్థితి ఇది ఉంది చూడండి. ఈ రాజ్యంలో రైతు రాజ్యం అంటారు. ఏం రైతు రాజ్యం ఇది? రైతు రాజ్యం అంటే ఇప్పుడు ఇద్దరు పరిస్థితి ఘోరంగా ఉంది. ఇప్పుడు ఇద్దరు పడ్డారు పెద్ద పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇట్లా ఉన్నాయంటే రాజ్యము రైతు రాజ్యం అని ఇదేనా రైతు రాజ్యము? సార్ మా జవాబు సార్ వచ్చిండు రాత్రి నైట్ వచ్చినాం సార్. నైట్ వస్తే ఇలా ఇప్పుడు వచ్చిన అదే గతి ఉన్నది, నైట్ వచ్చినా అదే గతి ఉన్నది. ఏం వ్యవస్థ లేదు సార్. మేము రాత్రి వచ్చినాము. రాత్రి 8 గంటలకు వచ్చి ఇక్కడ చెప్పులు పెట్టినాము, మనం రిపోర్ట్ చేసుకొని పోయినాము. ఇక్కడనే పండుకున్నాము. ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలా జరుగుతుంది. ఇక్కడ వ్యవస్థ కూడా మంచి లేదు. ఇదే గ్రామ పంచాయతీకి పెడితే రోజు ఒక 10 ఊళ్ళో పెట్టి అక్కడే బాగుంటుంది. ఇక్కడ వచ్చి కనీసం ఇక్కడ అంతా నైన్ కూడా ఒక పద్ధతి ఎవరు లేదు. అధికారులు కూడా ఎవరు పట్టించుకోలేదు. 6 గంటలకు వచ్చినాం సార్. మార్నింగ్ 6 గంటలకు వచ్చినాము. 6 గంటల నుంచి వచ్చినాము. ఇక్కడ లైన్లో ఇవ్వటం ఫస్ట్ లైన్లో ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు వచ్చిన వేరే ఊరు అక్కడ గుర్తాబానికి వచ్చింది. వాళ్ళు ఇప్పుడు వచ్చి బాగా దింగా చేస్తున్నారు. 5 ఊళ్ళకు 4 ఊళ్ళకి కలిసి ఒక్కసారి టోకెన్ ఇస్తే బాగుంటుంది సార్. నా పేరు సౌజన్య, మాది బెత్తోడ గ్రామం. మేము టోకెన్స్ కోసం మార్నింగ్ 7:30కి వచ్చినాం. కాకపోతే లేడీస్కి స్పెషల్ లైన్గా అన్నారు. కాకపోతే జెంట్స్ అందరూ ఒకేసారి రాగానే మా పైన నెట్టేశారు. కానీ పోలీస్ వాళ్ళ సహాయంతో లోపల క్యూ పద్ధతి అనేది పెట్టించారు. దయచేసి పోలీస్ అండ్ ఫెసిలిటీస్ కొంచెం బెటర్గానే ఉన్నాయి. కాకపోతే టోకెన్స్ అనేటువంటి లైన్ పద్ధతిలో ఉంటే బాగుండు అని నా టోకెన్ల కోసం వచ్చిందా? ఎన్ని గంటలకు వచ్చినావు? పొద్దున ఇక్కడ ఎట్లుందో మరి టోకెన్స్ దొరికేటట్లు ఉన్నాయా ఈరోజు? పెద్ద మనుషులమవు ఎట్లా కాలమై న్యాయం చేసి చెప్పుడు ఉపాసం వచ్చినాం. ఏం సార్ ఏమున్నది? మరి రైతుల రాజ్యమన్నా ఏముంటుంది? దోపిడీ రాజ్యం అయిపోయి అంత ఇది. 6 గంటలకు 3 గంటల కింద పడ్డాం. ఈ కాళ్ళలో మొక్కలలో దమ్ము లేదు. మొగళ్ళకు అట్లే ఆండల కన్నా కింద చేయడం కరోనా మొత్తం ఏమున్నది ఈ రాజకీయంలో? ఎన్ని గంటలకు వచ్చిండు? 8 గంటలకు వచ్చినా కొడుకోమన్నాడు. నేను కింద చేసి వచ్చిన ప్రభుత్వము కొన్ని రోజుల నుంచి తెలంగాణలో సోయాలు పెంటాము అని చెప్పేసి స్టార్ట్ చేసింది. త్వరగా చేస్తామన్నారు, ఆయన లేటుగా చేసిండు. సోయాలు స్టార్ట్ చేయలేదు. కానీ తాలూరు మండలంలో మాత్రం వ్యవస్థ అనేది టోకెన్ సిస్టమ్ అనేది మొత్తం మండలానికి ఒకే దగ్గర పెట్టిండు. ఇక్కడ 3 కౌంటర్లు అనేది అమర్చింది. 3 కౌంటర్లలో కూడా జనాలు పడతలేరు. ఎందుకంటే తాడూరు మండలం ఏదైతే ఉందో తాడూరు మండలానికి మేము పదే చెప్తున్నాము, బెల్తోడ సెంటర్ ఓపెన్ చేయండి సార్. బెల్తోడనే అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడే టోకెన్ అయినప్పుడు పదే చెప్తున్నాము. ఆయన ఎవరు కూడా పట్టించుకోలేరు. ఎన్ని రోజులైనా ఎప్పుడు చూసినా కూడా టోకెన్ ఇచ్చినా సోయలు కొన్నా శనగలు కొన్నా అన్ని తాండూరులో ఇక్కడే కొంటున్నారు. ఈ మండలానికి పెద్ద సమస్య ఏంటంటే సెంటర్లు అనేది 2 ఓపెన్ చేస్తే రైతులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మేము రాత్రి 8 గంటలకు వచ్చినాం. మా తమ్ముడు మొత్తం లోపల నాడిపోయినట్టు ఇక ఒక్కరు కూడా సాహస ఆడతలేదు. అదేవిధంగా లేడీస్ కూడా వాళ్ళకు వాటర్ కూడా ఇస్తారు అడుగు తాగడానికి. పోలీసులు కూడా వచ్చి పోలీసులు కూడా జనాలు వింటలేరు. పోలీసు వాళ్ళు కూడా చేతులు లేపేసారు. ఎందుకంటే వాళ్ళు పాపం వాళ్ళకి ఆర్డర్స్ వస్తేనే వాళ్ళు సెట్ చేయగలుగుతారు. ఎంత చెప్పినా పోలీసులు కూడా జనాలు వింటలేరు అంటే జనాల తప్పు తెలియదు. ఈ సొసైటీ ఏదైతే ఉందో కౌంటర్లు 3 ఏర్పాటు చేసింది కాబట్టి ఇదే కౌంటర్లు తీసుకుపోయి బెల్తూరులో అమర్చితే 5 కాకుండా మళ్ళీ అటు జవలాలో పెడితే 2-3 సెంటర్లు ఉంటే బాగుండేది. కాకపోతే ఇప్పుడు ఎవరు వస్తారో ఎవరు భక్తులు ఎవరు ఎవరికి వచ్చేది పోయేది నష్టపోయేది రైతులు. కాబట్టి ఇకనైనా వచ్చే శనగలకు కానీ ఇంకా ఏదైనా కానీ ముందు ఇక్కడ టోకెన్ ఇస్తే కానీ ముందు సెంటర్ అనేది బెల్తూరు ఓపెన్ చేసి సోలు కొనుగోలు చేయండి. పదే
చెప్పినాము, మేము కలెక్టర్కి చెప్పినాము, అది చెప్పినాము, ఇది చెప్పినాము, ఏది చెప్పినా మళ్ళీ అంతా ఒకరే తీసుకొచ్చి ఒకరే టోకన్లు ఇస్తున్నారు. ఇక్కడ నష్టపోయేది రైతులు.